ప్రత్యేక పూజలతో మెట్టు పరవశం. పసుపు కుంకుమ పుష్పాలతో మహిళా భక్తుల పూజలు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో మార్గశిర బహుళ ఏకాదశి పర్వదినం సోమవారం మెట్లోత్సవం కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ స్వామి అమ్మవారిని రత్నగిరిపై నుండి మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ పల్లకిలో కొండ దిగువకు తోడ్కొని వచ్చి గ్రామ సేవ నిర్వహించిన తదుపరి ఉదయం 9 గంటలకు కొండ దిగువన గల శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయం వద్ద పల్లకి ఉంచి అందలి స్వామి అమ్మవారికి అర్చకులు, వేద పండితులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఈవో వేంద్రనాథరావు, చైర్మన్ రాజా, ఐవి రోహిత్లు తొలి పావంచాల వద్ద తొలి మెట్టుకు హారతులు సమర్పించి మెట్టోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ నుండి సత్యదేవుని ప్రధానాలయం మెట్ల వరకు సుమారు 450 మెట్లకు ప్రతి మెట్టుకు పసుపు, కుంకుమ, పుష్పాలతో మహిళా భక్తులు పూజలు నిర్వహించి హారతులిచ్చారు. ఈ మెట్లోత్సవం కార్యక్రమంలో సుమారు 2000 మంది మహిళా భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రత్నగిరికి చేరుకున్న వీరంతా ప్రధానాలయంలో సత్యదేవుణ్ణి దర్శించి తరించారు. మెట్ల మార్గమంతా పుష్ప శోభితంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక పూజలతో మెట్లన్నీ నూతన తేజస్సుతో విరాజిల్లాయి.